యంగ్ ఏజ్లోనే డబ్బు జమ వేసుకొని సంపాదించుకొని. ఎందుకంటే ఏజ్ అయిపోయింది అనుకో, అవకాశాలు ఏముండవు, ఏముండవు, అసలు నీకు ఏం రావు. అర్థమవుతుంది. బలం ఉండదు, ఫిట్నెస్ ఉండదు, నువ్వేం సాధించలేవు. గడిచిపోయిన కాలం గురించి మర్చిపో. ప్రజెంట్ ఏం చేయాలనుకున్నావు వచ్చి టీనేజ్ నుంచి పని చేసుకున్న, చదువుకో, ఎడ్యుకేటెడ్గా కష్టపడు, నాలెడ్జ్ గెయిన్ చేసుకో. అర్థమవుతుందా? మనుషులు ఏ విధంగా ఉంటారో తెలుసుకో. చాలామంది అంటారు డబ్బులు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం అంటారు. అదంతా వేస్ట్ బుల్షిట్ అదంతా. ఎందుకంటే ఇలా సూత్రాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బే ఉంటుంది. డబ్బులు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం. మనుషులు మంచోళ్ళు అంటారు కదా, అట్లా చెప్పేటోళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కోట్ల డబ్బు ఉంటుంది. మనుషులు ముఖ్యమే. అర్థమవుతుందా? తెలియని వాడు హెల్ప్ చేస్తారు, గుర్తుంచుకో. తెలియని వాళ్ళు హెల్ప్ చేస్తారు, తెలిసిన వాళ్ళు హెల్ప్ చేయరు లైఫ్లో, గుర్తుంచుకో. అన్నోన్ పర్సన్స్ మనకు సంబంధం లేదు, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. ఇక హెల్ప్ చేస్తారని హెల్ప్ చేసేదాకా చూసుకుంటూ కూర్చోవద్దు. నీకు నువ్వు ఎదగాల, నీకు నువ్వు సంపాదించుకోవాలి. యంగ్ బ్లడ్ ఉన్నప్పుడే, యంగ్ ఏజ్ ఉన్నప్పుడే నువ్వు సక్సెస్ కాల. యంగ్ ఏజ్ అంటే 20, 25, 30. ఈ ఏజ్ లోపల నువ్వు సక్సెస్ కావాలా, బిజినెస్లో అయినా జాబ్లో అయినా. అందుకే నేను అనేది టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకోరి, బట్టి పడితే ఏం రాదు. సబ్జెక్టు పర్ఫెక్ట్గా నేర్చుకోరి, దానివల్ల డబ్బు సంపాదించే మార్గం వెతుక్కోరి. ఎందుకంటే నీకు ఫుడ్ కావాలన్నా, నీకు బట్ట కావాలన్నా, ఆఖరికి నీకు యాక్సిడెంట్ అయినా హాస్పిటల్ బిల్లు కట్టాలన్నా నీకు డబ్బే కావాలా. అర్థమవుతుందా? సో నీతులు చెప్పేటోళ్ళు, నరుక్కుంటూ చెప్పేటోళ్ళు మాటలు వినకుర్రి. డబ్బు సంపాదించుకొని, జమ వేసుకొని, సేవ్ చేసుకొని, ఎవరికి నీ డబ్బు విషయాలు చెప్పద్దు. నువ్వు ఎంత సంపాదించినా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నీతులు సూక్తులు చెప్పేటోళ్ళ దగ్గరనే డబ్బు అధికంగా ఉంటుంది. మన ఇండియాలో ఇప్పుడు బాబాలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ దగ్గర డబ్బు అధికంగా ఉంటుంది, చెప్తారు. మరి ఏడికి సంపాదిస్తారు కదా? సేఫ్టీ. డబ్బు ఈజ్ అ సేఫ్టీ. అర్థమవుతుందా? సో కష్టపడుర్రి. మంచి బిజినెస్ చేస్తారా, జాబ్ చేస్తారా, మీ ఇష్టం. సంపాదించుకోవాలా, ఎంజాయ్ చేయాలా. ఎవడో తిట్టిండా, ఎవడో ఏమన్నాడు, అది వేస్ట్ టైం. నువ్వు పుట్టింది ఎంజాయ్ చేయడానికి. ప్రపంచం మొత్తం పెద్ద ఉన్నాయి, చాలా ప్లేసెస్ తిరగాల, ఎంజాయ్ చేయాలా, నచ్చిన ఫుడ్ తినాలా, మంచి మంచి బట్టలు వేసుకోవాలా, అన్ని రకాల లగ్జరీస్ ఫీల్ అంటే అందులో లగ్జరీ ఫీల్ పొందలేవా? నువ్వు పొందద్దా? మరి లగ్జరీ ఫీల్ పొందాలా. ఇదంతా ఎవరు చెప్పరు, నీకు నువ్వే నేర్చుకోవాలా. డబ్బు సంపాదించి సేవ్ చేసుకో. అప్పుడు డబ్బు సంపాదించినాక ఖర్చు పెట్టడం నేర్చుకో. విచ్చలవిడి ఖర్చు పెట్టద్దు, సేవింగ్స్ ఉంచుకోవాలా. సరేనా? అవి యూజ్ అయితే. చాలామంది అంటారు డబ్బులు ముఖ్యం కాదు, మనుషులు అంటారు. డబ్బు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే డబ్బు లేకపోతే నీకేం కొనలేవు. నీకు ప్రేమ కూడా డబ్బుతో వస్తుంది. ఫ్రీగా ఏ డబ్బు రాదు, అంటే ఫ్రీగా నీకు ప్రేమ కూడా రాదు నీతోటి. అర్థమవుతుంది? అది ఎదురు దెబ్బ తిన్నవాడికి తెలుస్తుంది. అట్లా టైం వేస్ట్ అయ్యేది లైఫ్లో. వేస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టైం వేస్ట్ అయితే ఏమవుతుంది? ఏం రాదు. చాలామంది విచ్చలవిడిగా టైం వేస్ట్ చేస్తారు. ఎందుకంటే పలానాడు తిట్టిండు, పలానాడు ఇది అన్నాడు అని. ఇప్పుడు పరువు, ప్రతిష్టలు ఇవన్నీ డబ్బు అధికంగా ఉన్నాడు పట్టించుకోడు. ఈ మధ్యతరగతి పీపుల్స్, పేదవాళ్ళకి పరువు పోయింది, అది పోయింది, ఇది ఉంది అనుకుంటే బాధపడతాడు. డబ్బు ఉన్నవాడు అవేం పట్టించుకోడు. ఎందుకంటే మనుషులం. పరువు, డబ్బు ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది. పరువు, ప్రతిష్టలు. అట్లనే విచ్చలవిడిగా అడ్డమైన నిర్ణయాలు తీసుకోమంటాను నేను. సో కొన్నిసార్లు మన సంబంధం లేకుండానే పనులు జరిగిపోతాయి అట్లా. సో లైఫ్లో యంగ్ ఏజ్లోనే కష్టపడుర్రి.
డబ్బు సంపాదించుకొని వచ్చిన డబ్బుతోటి మీరు లైఫ్లో ఎంజాయ్ చేయాలి అంతే. పలానోడు నన్ను రోజుకి ఇట్లా అన్నాడు ఆడి మీద రివెంజ్ చేసుకుంటుంటే వేస్ట్ అది. నువ్వు ఎంజాయ్ చేయి లైఫ్. ప్రపంచం మొత్తం పెద్ద ఉన్నది, చాలా ప్లేసులు చాలా ప్లేసులు తిరగలం, చాలా ఎంజాయ్ చేయాలి. డబ్బు లేని వాడికి తెలుస్తా బాధ ఏందో, డబ్బులు ఉన్నవాడికి అంటే. సో ఎప్పటికీ యంగ్ ఏజ్లోనే సక్సెస్ కావాలి. అందుకే టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నారు అనుకో, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, సక్సెస్ అవుతారు. నేను 25 years 26 years తర్వాత నేను స్టార్ట్ చేస్తుంటే ఎప్పటికీ నేను సగం ఏజ్ అయిపోతాను అది. సో కష్టపడరు, పని చేసుకోరు, పనే ముఖ్యం. పొద్దున్న లేచిన పని, నెక్స్ట్ డే లేచిన పని, అంతే. పని మీద ఉండాలి ఫోకస్, వేరే దాని మీద ఉండద్దు. పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేయకపోతే డబ్బు రాదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ బ్యాంకులో పైసలు పడాలంటే వర్క్ చేయాలా, ఒళ్ళు అంచాలా, చెమట రావాలా, అన్నీ నొప్పులు లేవాలా నీకు కష్టపడాలంటే. అంతే, డబ్బు రావాలంటే కష్టపడాల్సిందే. నొప్పులు అంటే అన్నీ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, సరిగ్గా నిద్ర ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నువ్వు అందరికంటే బెటర్గా సక్సెస్ కావాలంటే ఇంకా అందరికంటే ఎక్కువ కష్టాలు అధికంగా ఉంటాయి నీకు. సో లైఫ్లో నువ్వు సక్సెస్ కావాలంటే ఫస్ట్ కష్టపడు, అర్థమవుతుందా? కష్టపడితేనే ఏదైనా, లేకుంటే లేదు. ఫ్రీగా దేనికుండా కూర్చుంటున్నాడు, అది కాలు చేతులు ఉన్నాయి కాబట్టి పని చేసుకోవాలా. సో పని చేసుకుంటేనే ఫ్యూచర్లో నీకు 50, 60 వచ్చినాక అప్పుడు నేను ఎవడు దేకాడు. ఒకటే ఆలోచించాలి, నాకు ఏజ్ బార్ అయ్యే లోపల నన్ను ఎవడు పట్టించుకోడు. నన్ను నేను చూసుకోవాలనుకుంటే నాకంటే సొంత డబ్బు ఉండాలి. సొంత డబ్బు ఉంటే మనుషులను పెట్టుకొని వాళ్ళ ద్వారా నేను ఉండొచ్చు అన్నట్టు ఉండాలి. అయితే ఇదంతా ఎట్లా వస్తుంది? డబ్బుతోటి కదా. సో కష్టపడురి, సంపాదించుకోరి, సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? సో లైఫ్లో కష్టపడురి, సరేనా? యంగ్ ఏజ్ ఉన్నప్పుడే కష్టపడురి, అప్పుడే సక్సెస్ అవుతారు. ఓకే, సో నేను చెప్పింది కరెక్ట్ కదా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మార్కెట్ అప్పితే మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకుండా రావు. యంగ్ ఏజ్ ఉన్నప్పుడే హార్డ్ వర్క్ చేయాలి. డబ్బు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, గుర్తుంచుకోరు.